ఖమ్మంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. మద్యం మత్తులో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో మందుబాబు బైక్ ను ఆపకుండా వెళ్తూ కానిస్టేబుల్ రామును ఢీకొట్టాడు. కానిస్టేబుల్ రాము తలకు తీవ్ర గాయమయ్యింది. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ రాము పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో బైక్ నడిపిన వ్యక్తిని 3 టౌన్ పోలీసులకు అప్పగించారు. సార్ పెట్టగానే ఖమ్మంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. మద్యం మత్తులో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో మందుబాబు బైక్ ను ఆపకుండా వెళ్తూ కానిస్టేబుల్ రామును ఢీకొట్టారు. కానిస్టేబుల్ రాము తలకు తీవ్ర గాయమైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, దీపిక మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఓ వ్యక్తి కానిస్టేబుల్ ను ఢీకొట్టాడు. దీంతో కానిస్టేబుల్ తలకు బలమైన గాయాలై పరిస్థితి విషమంగా మారింది. అయితే రాత్రి ఖమ్మం నగరంలోని కాలవోడ్ల వద్ద అయితే ఇటు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే నిర్వహించారు. ఓ వ్యక్తి మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుతూ ఏదైతే కానిస్టేబుల్ రామును అయితే ఢీకొట్టాడు. అదే రాము అతన్ని అంటే ఆపేందుకు ప్రయత్నించడంతో ఆ భయంతో నిర్లక్ష్యంగా మోటార్ బైక్ నడిపి కానిస్టేబుల్ రామును బలంగా అయితే ఢీకొట్టాడు. దీంతో రాము కింద పడిపోయి బైక్ ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన మిగిలిన కానిస్టేబుల్ సిబ్బంది ఏదైతే బైక్ ని అయితేనే అంటే నడుస్తున్న వ్యక్తిని అదుపులోకి అయితే తీసుకుని 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఇక గాయపడ్డ కానిస్టేబుల్ రాముని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ రాము చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ద్విచక్ర వాహనదారుణ్ణి పోలీసులు అందులోకి అయితే తీసుకున్నారు. తాను తాగాననే ఆ విషయాన్ని ఒప్పుకొని భయంతోనే దొరకకుండా వెళ్లేందుకు స్పీడ్ గా వెళ్తున్నానని అయితే అతను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానిస్టేబుల్ ఒక్కసారిగా ఎదురు రావడంతో ఇలా జరిగిందని అయితే అతను చెప్తున్నాడు. ఈ ఘటనపై అటు ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అతనికి మెరుగైన వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఘటన వరుసగా ఏదైతే అంటే నైట్ టైంలో అటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న నేపథ్యంలోనే ఒక పోలీస్ అంటే అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పేసి అయితే అటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాము ఏదైతే స్వచ్ఛందంగా వెళ్తున్నప్పటికీ వెనక వైపు నుంచి కూడా ఫోటోలు తీస్తూ తమకు చలానాలు వేస్తున్నారని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఇటు కానిస్టేబుల్ రాము పరిస్థితి విషమంగా మారడంతో మాత్రం అటు పోలీసు సిబ్బంది కొంత అప్రమత్తమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే ద్విచక్ర వాహనదారుని అయితే అదుపులోకి తీసుకుని అతనిపై పలు సెక్షన్ల కింద 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీపిక, రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 16న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పర్యటన ప్రారంభించనున్నట్లు ప్రచారం. అదే రోజు సదర్ మార్ట్ బ్యారేజీ ప్రారంభోత్సవంతో పాటు చనాకా కోట ప్రాజెక్టు సందర్శన సభ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాలతోనే మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నెల 17న జడ్చర్లలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి మహబూబ్ నగర్ లో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేసి ఇదే పట్టణంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 18న పాలేరులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల అనంతరం ఖమ్మంలో నిర్వహించే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తారు.
అనంతరం అక్కడే సిపిఐ 100 సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ములుగు జిల్లా మేడారం చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారు. 19న ఉదయం కొత్తగా నిర్మించిన సమ్మక్క సారలమ్మ గద్దెలను సీఎం ప్రారంభించి మొక్కులు తీర్చుకొని హైదరాబాద్ చేరుకుంటారు. సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పర్యటన ప్రారంభించనున్నట్లు ప్రచారం. అదే రోజు సదర్ మార్ట్ బ్యారేజీ ప్రారంభోత్సవంతో పాటు చనాకా కోట ప్రాజెక్టు సందర్శన సభ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాలతోనే మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నెల 17న జడ్చర్లలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి, మహబూబ్ నగర్ లో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేసి ఇదే పట్టణంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 18న పాలరులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల అనంతరం ఖమ్మంలో నిర్వహించే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడే సిపిఐ 100 సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ములుగు జిల్లా మేడారం చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారు. 19న ఉదయం కొత్తగా నిర్మించిన సమ్మక్క సారలమ్మ గద్దెలను సీఎం ప్రారంభించి మొక్కులు తీర్చుకొని హైదరాబాద్ చేరుకుంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ చెరువులో జారిపడ్డారు ఇద్దరు అన్నదమ్ములు. అమలాపురం రూరల్ మండలం పేరూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. నందుల మోక్ష తిలక్ గల్లంతవగా స్థానికులు తిలక్ ను కాపాడారు. మోక్ష కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందం చెరువులో గాలింపు చర్యలు చేపట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఆర్ఓ సిఐ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ చెరువులో జారిపడ్డారు ఇద్దరు అన్నదమ్ములు. అమలాపురం రూరల్ మండలం పేరూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. నందుల మోక్ష తిలక్ గల్లంతవగా స్థానికులు తిలక్ ను కాపాడారు. మోక్ష కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందం చెరువులో గాలింపు చర్యలు చేపట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఆర్ఓ సిఐ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆల్రెడీ ఇద్దరు కుర్రోళ్ళు అన్నదమ్ములండి. వాళ్ళు ఆ కుర్రోడు పేరు మోక్ష, పెద్ద కుర్రోడు. వాళ్ళిద్దరూ కిందకి దిగుతుంటే ఎవరో ఒక ఆయన చూశారు. ఆయన రక్షించిపోతే పెద్దోడు కిందకి జారిపోయాడు, చిన్నోడిని లాగేశారట. తర్వాత మరి వెంటనే మాకు తెలిసిన వెంటనే ఆర్డీఓ మేడం గారికి, డిఎస్పీ గారికి కూడా వెంటనే చేసాం. వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం వచ్చింది. సిఐ గారు కూడా మాట్లాడాం. వచ్చి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారండి. కుర్రోడైతే జారిపోయాడు, కిందకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ 6th క్లాస్ చదువుతున్నాడు కుర్రోడు పేరు మోక్ష. ఇక్కడ లోకల్ లేదండి, వాళ్ళ సొంత ఊరు ఇదే. ఆల్రెడీ ఇక్కడ అమలాపురంలో చదువుకుంటున్నాడు. ఆ కుర్రోడు 6th క్లాస్ చదువుతున్నాడు కుర్రోడు అండి. చాలా బ్యాడ్. ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు. మొత్తం అందరూ కూడా చాలా మంది ముందర కూడా ఆల్రెడీ కొంతమంది ఫిషర్ మ్యాన్స్ కూడా రప్పించాం. వాళ్ళు కూడా దిగారు, కానీ వాళ్ళ అవ్వలేదు. వాళ్ళ మళ్ళీ టీం వచ్చి
అది మాకు తెలియదు, జస్ట్ వాళ్ళు ఏదో ఇలా ఏదో ఆడుకోవడానికి ఏదో వచ్చారని చెప్పేసి అన్నారు. ఈ లోపల ఇలా జరిగింది. వచ్చినట్టు మన లోకల్ వాళ్ళు కూడా పాపం చాలా ప్రయత్నాలు చేసి, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా చాలా ప్రయత్నాలు చేశారు. అందరూ కూడా చాలా మంది దిగి ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదు. దాని మీద ఇంకా మళ్ళీ టీము రావటం, టీము కొంచెం స్పీడ్ గా వర్క్ చేస్తాం. ఇస్రో 2026 సంవత్సరంలో తన తొలి ప్రయోగానికి సిద్ధమైంది. డిఆర్డీఓ రూపొందించిన అన్వేష భూ పరిశీలన ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C62 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది. ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జనవరి 12వ తేదీ ఉదయం 10:17 ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించిన 22.5 గంటల కౌంట్ డౌన్ ఆదివారం మధ్యాహ్నం 12:17 మొదలైంది. అన్వేష ఉపగ్రహం దేశ రక్షణ, వాతావరణ అధ్యయన రంగాల్లో అత్యంత కీలకం కానుంది. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఉపగ్రహం భూమి ఉపరితలాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించగలదు. దీని ద్వారా సరిహద్దుల వద్ద పర్యవేక్షణ, వ్యూహాత్మక నిఘా కార్యకలాపాలకు కీలక సమాచారం అందుతుంది. అంతేకాకుండా వాతావరణ మార్పులను అధ్యయనం చేయడం, తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి హెచ్చరికలు జారీ చేయడంలో ఇది సహాయపడుతుంది. ఈ మిషన్లో అన్వేష ప్రధాన ఉపగ్రహం కాగా దీంతో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపుతున్నారు. వీటిలో 7 దేశీయ, 8 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ టెక్మీ2 స్పేస్ రూపొందించిన ఉపగ్రహం కూడా ఉండడం విశేషం. పిఎస్ఎల్వి రాకెట్ కు ఇది 64వ మిషన్. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరగనుండగా ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిగా నిలవనున్న ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇస్రో 2026 ప్రయోగం సంవత్సరంలో తన తొలి ప్రయోగానికి సిద్ధమైంది. డిఆర్డీఓ రూపొందించిన అన్వేష భూ పరిశీలన ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C62 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది. ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జనవరి 12వ తేదీ ఉదయం 10:17 ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించిన 22.5 గంటల కౌంట్ డౌన్ ఆదివారం మధ్యాహ్నం 12:17 మొదలైంది. అన్వేష ఉపగ్రహం దేశ రక్షణ, వాతావరణ అధ్యయన రంగంలో అత్యంత కీలకం కానుంది. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఉపగ్రహం భూమి ఉపరితలాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించగలదు. దీని ద్వారా సరిహద్దుల వద్ద పర్యవేక్షణ, వ్యూహాత్మక నిఘా కార్యకలాపాలకు కీలక సమాచారం అందుతుంది. అంతేకాకుండా వాతావరణ మార్పులను అధ్యయనం చేయడం, తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి హెచ్చరికలు జారీ చేయడంలో ఇది సహాయపడనుంది. ఈ మిషన్లో అన్వేష ప్రధాన ఉపగ్రహం కాగా దీంతో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపుతున్నారు. వీటిలో 7 దేశీయ, 8 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ టెక్మీ2 స్పేస్ రూపొందించిన ఉపగ్రహం కూడా ఉండడం విశేషం. పిఎస్ఎల్వి రాకెట్ కు ఇది 64వ మిషన్. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరగనుండగా ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిగా నిలవనున్న ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సంక్రాంతి అనగానే ఆంధ్రప్రదేశే గుర్తొస్తోంది. అందులో గోదావరి జిల్లాలో ఆ కళే వేరండి. ఆ గొప్పతనం మాటల్లో చెప్పేది కాదంటే నమ్మండి. గంగిరెద్దులు, హరిదాసులు, కోడిపందాలు, రంగవల్లులు, పతంగులు, గొబ్బెమ్మలు, కొత్త కొత్త సినిమాలు, కొత్త డ్రెస్సులు, కళ్ళద్దాలు, అబ్బబ్బా ఒకటి కాదండి. ఏడాది పొడవునా పడిన కష్టాలన్నీ ఒక్క 3 రోజులు మర్చిపోయి ఇంటిల్లిపాది మనస్ఫూర్తిగా హాయిగా కలిసిమెలిసి నవ్వుకునే సమయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఊరంతా సంక్రాంతి అని చెప్పాలి. వీటన్నిటిలోనూ ఒక ప్రత్యేకత ఉన్నందోయ్. అదేనండి సంక్రాంతి పిండి వంటలు. అందున గోదారోళ్ల రుచులు వేరే లెవెల్. మరి ఆ పిండి వంటలు ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్. దేనికదే సెపరేట్. చెబుతుంటేనే నోరూరిపోతుంది. ఈ పిండి వంటలను ఒక్కొక్కటిగా చెప్పుకునే ముందు ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని పిండి వంటలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాయి. వాటిలో ముఖ్యంగా ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజాలు, కాకినాడ కోటయ్య కాజాలు, కండ్రిగ పాలకోవా, నగరం గరాజీలు, నార్కెడ్మిల్లి పచ్చళ్ళు. ఇలా ఒకటి కాదు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పిండి వంట ప్రసిద్ధి. వీటితో పాటు సంప్రదాయ పిండి వంటలకు కొదవలేదు. సున్నుండలు, అరిసెలు, బూరెలు, కజ్జికాయలు, బొబ్బట్లు, గవ్వలు, చంద్రకళలు, కొబ్బరి బూరెలు, కర్రగజ్జాలు, ఇలా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ స్వీట్స్ అయితే హాట్ గా చెప్పాలంటే జంతికలు, చక్కినాలు, చెకోడీలు, కారపూస, కారపు బూందీ, మురుకులు, కారపు చక్రాలు, ఇలా ఎన్నెన్నో వెరైటీలున్నాయి. ఈ పిండి వంటల గొప్పతనం ఏమిటంటే ఇవి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, ఆనందానికి ఆనందం. ఎందుకంటే వీటిని స్వచ్ఛమైన బియ్యపు పిండి, శనగపిండి, గోధుమ పిండి, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి, కరివేపాకు ఇలా కల్తీ లేనివన్నీ జోడించి వేడి వేడి నూనెలో వేయించి స్వీట్ గా హాట్ గా వడ్డిస్తారు. నిజానికి శీతాకాలంలో బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే ఏడాది పొడవునా కావలసినంత శక్తినిస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే సంక్రాంతి నాడు కొత్త బియ్యంతో రకరకాల పోషకాలతో పిండి వంటలు తయారు చేస్తారు. ఇవన్నీ శరీరానికి శక్తినివ్వడంతో పాటు అవసరమైన వేడిని ఇస్తాయి. ఇవి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని గోదావరి జిల్లా ప్రజలు నమ్ముతారు. కలగంపూడి శ్రీగృహ స్వీట్లు 20 సంవత్సరాలు చేస్తున్నారండి శాంతకుమారి గారు. 20 సంవత్సరాల నుండి చాలా మందికి ఉపాధి హామీ కల్పిస్తున్నారండి. ఇక్కడే అన్ని టిఫిన్లు, టీలు, భోజనాలు అన్ని ఇక్కడే పెడతారండి. అందరికీ ఎవరిని ఏమనరండి. ఇంట్లో మనుషులా చూస్తారో ఏ తప్పు జరిగినా ఏ పాకాలు ఏమి మాడిపోయినా ఆవిడే ఇంకేమనరండి. అన్ని బాగుంటాయండి. మొత్తం విదేశాలకు కూడా వెళ్తాయండి. మేము చేసిన అన్ని రకాల నుండి మొత్తం శుభకార్యాలకి ఏంటి, ఫంక్షన్కి ఏంటి అన్ని చేస్తారండి. మా అమ్మగారు సంక్రాంతి సీజన్ అరిసెలు, పాకుండలు చేస్తారండి. చోట్ల అయితే ఫేమస్ అండి. పాలబంతులు, పాలకోబిల్లలు, అన్ని బెల్లపు మిఠాయి, మురిపీలు, కాజాలు అన్ని చేస్తారండి. పంచదార మిఠాయి, బెల్లం మిఠాయిలు అన్ని చేస్తారండి. అన్ని రకాలు చేస్తారండి. డైలీ చేస్తారండి. ప్రతిరోజు ఏ రోజు కాకుండా ఏ రోజు సెలవు ఉండదండి. మాది యలమంచిల మండలం కలగంపూడి అనే గ్రామం. ఈ గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి పిండి వంటలు తయారు చేయడం జరుగుతుంది. అలా ప్రతిరోజు కూడా ఆర్డర్ల పైన మేము సప్లై చేయడం జరుగుతుంది. ఈ సంక్రాంతి టైంలో అయితే మొత్తం చాలా ఆర్డర్లు అయ్యి చేస్తాం. అరిసెలు, పాకుండలు, సున్నుండలు, గజ్జికాయలు, గవ్వలు, మిక్చరి, ఆకుపకోడి ఇలా అనేక రకాల స్వీట్లు తయారు చేయడం జరుగుతుంది. సంక్రాంతి టైం అనే కాకుండా మామూలుగా ఇంకే ప్రతిరోజు కూడా వివాహాది శుభకార్యాలకు, పెళ్లిళ్ళకు, సూడిసార్లకు కూడా డైలీ ఇంకా సప్లై చేయడం అవుతుంది. వివిధ దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. స్వీట్ షాప్ పేరు వచ్చి వినాయక స్వగ్రహ స్వీట్స్. ఈ స్వీట్ షాప్ లో ఎస్పెషల్లీ పూతరేకులు అనేవి చాలా ఫేమస్ అండి. అది వినాయక స్వీట్ షాప్ అండి, కలగంపూడి. ఇక్కడ స్వీట్స్ అన్ని బాగుంటాయండి. సంక్రాంతి వచ్చినందుకు చాలా మంది, ఒక 20 మంది బాగా చేస్తారని పని. ఆవిడైతే చాలా బాగా చూస్తారండి మమ్మల్ని. ఇంట్లో సొంత మనుషులా చూస్తారండి. పిండి వంటలు కూడా చాలా బాగుంటాయండి. ఎక్కడెక్కడి నుంచి ఆర్డర్లు వస్తాయండి. పచ్చళ్ళు, పిండి వంటలు, సారీ అన్ని బాగుంటాయండి.
సూడి సార్లు, పెళ్లి సార్లు అన్ని చాలా బాగా చేస్తారండి. మాక్సిమం 25-30 మంది పని చేస్తామండి. డైలీ పని ఉంటుందండి మాకు. ఇక్కడ ప్రత్యేక ఏంటంటే శుభకార్యాలకి అన్నాటికి ఫేమస్ పచ్చళ్ళు, పిండి వంటలు. శుభకార్యాలకి అన్నాటికి పిండి వంటలు చేస్తారు. గోదావరి జిల్లా ఫేమస్ అంటే పిండి వంటలు, పచ్చళ్ళు. బాగా పచ్చళ్ళు అయితే చాలా ఫేమస్ అండి. పిండి వంటలు కూడా చాలా ఫేమస్. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, ప్రతి శుభకార్యానికి ఇక్కడ స్వీట్లు చేస్తారండి. చాలా బాగా తయారు చేస్తారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడే పట్టుకెళ్తారు. క్వాలిటీ అంటే నెంబర్ 1 అండి. క్వాలిటీలో అయితే ఏ రకం చూసుకోవసరం లేదు. చాలా బాగుంటది. క్వాలిటీ అయితే చాలా బాగా చేస్తారండి. కలగం హనుమకొండ జిల్లా మణికొండలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు జరిగాయి. జిల్లా వడ్డేర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెపు మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 64 డివిజన్ కార్పొరేటర్ ఆవాల రాధిక, నరోత్తం రెడ్డి, రాష్ట్ర వడ్డేర సంఘం కార్యదర్శి పల్లెపు వెంకటేష్ హాజరయ్యారు. రోజురోజుకు తాము జీవనోపాధి కోల్పోతున్నామని, తమకు జీవన ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జై వడ్డెర, జై ఓబన్న. 64వ డివిజన్ గుర్తించి ఈ యొక్క ప్రోగ్రాన్ని అఫీషియల్ గా గత లాస్ట్ ఇయర్ జై వడ్డెర, జై ఓబన్న. 64వ డివిజన్ గుర్తించి ఈ యొక్క ప్రోగ్రాన్ని అఫీషియల్ గా ప్రతి జిల్లా, ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం, 2 రాష్ట్రాల తరఫున ఒడ్డెర్ల ఐక్యత ఈ ప్రభుత్వాల కనుక వినబడితేనే ఒడ్డెర్ల బాధ, ఒడ్డెర్ల స్థితిగతులు, మనకున్నటి బాధలు ఈ ప్రభుత్వాలకి తెలియజేస్తేనే కనుక ముందు మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఈ యొక్క శ్రేణి వేడుకల తరఫున నేను మన ఒడ్డెర రాష్ట్ర ఒడ్డెర సంఘం మిత్రులకు అందరికీ సోదరులకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్క కులానికి తన ఫ్రీడమ్ ఫైటర్ గురించి చెప్పుకున్నారు, కానీ మన ఫ్రీడమ్ ఫైటర్ గురించి చెప్పుకోవడం కోసము సమయం పట్టింది. కాబట్టి మనం తప్పకుండా అందరం కలిసి ఒకే తాటిపై కనుక ఒడ్డెర్ల ఐక్యత కనుక నిర్ణయించినట్టుకుంటే, ఒకే తాటిపై నడిచినట్టుంటే, రేపు రాబోయే రోజుల్లో ఎస్టీ రిజర్వేషన్ కోసం మనం పోరాడి ఎస్టీ సాధన ఉండాలని కోరుకుంటున్నాను సోదరులారా. ప్రతి జిల్లా, ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం, 2 రాష్ట్రాల తరఫున ఒడ్డెర్ల ఐక్యత ఈ ప్రభుత్వాల కనుక వినబడితేనే ఒడ్డెర్ల బాధ, ఒడ్డెర్ల స్థితిగతులు, మనకున్నటి బాధలు ఈ ప్రభుత్వాలకి తెలియజేస్తేనే కనుక ముందు మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఈ యొక్క శ్రేణి వేడుకల తరఫున నేను మన ఒడ్డెర రాష్ట్ర ఒడ్డెర సంఘం మిత్రులకు అందరికీ సోదరులకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్క కులానికి తన ఫ్రీడమ్ ఫైటర్ గురించి చెప్పుకున్నారు, కానీ మన ఫ్రీడమ్ ఫైటర్ గురించి చెప్పుకోవడం కోసము సమయం పట్టింది. కాబట్టి మనం తప్పకుండా అందరం కలిసి ఒకే తాటిపై కనుక రేపు రాబోయే రోజుల్లో ఎస్టీ రిజర్వేషన్ కోసం మనం పోరాడి ఎస్టీ సాధన ఉండాలని కోరుకుంటున్నాను సోదరులారా. ప్రతి జిల్లా, ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం, 2 రాష్ట్రాల తరఫున ఒడ్డెర్ల ఐక్యత ఈ ప్రభుత్వాల కనుక వినబడితేనే ఒడ్డెర్ల బాధ, ఒడ్డెర్ల స్థితిగతులు, మనకున్నటి బాధలు ఈ ప్రభుత్వాలకి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రుల సమావేశం అనంతరం వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రుల ప్రసంగాలు ముగిసిన వెంటనే స్టేజ్పై ఉన్న 2 కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభా వేదికపైనే ఈ స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొనడం పార్టీ శ్రేణులను, ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకే డివిజన్ కు చెందిన 2 నాయకుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. దొబ్బుతుంది